ఇవి కూడా దాదాపు 27 వెంచర్స్ వేస్తే అన్నీ కూడా మనకి హైవేస్కి కనెక్టివిటీతోనే ఉన్నాయి. యాదగిరిగుట్ట వరంగల్ హైవేలో మొత్తం అన్నీ కూడా ఉండింది. అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇంకా కొద్ది ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి, మిగిలి ఉన్నాయి. మళ్ళీ కొత్త వెంచర్స్ మనం ఎప్పుడు వేస్తూనే ఉన్నాం. దాదాపు ఈ మంత్లో కూడా మనకి 3 నుంచి 4 వెంచర్లు లాంచింగ్కి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. ఇదే విధంగా మీకు గుడ్ న్యూస్ ఏమంటే విజయవాడ హైవేలో మనము ఒక వెంచర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. డీసీ వచ్చింది, ఎల్పీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేబీ ఈ నెలాఖరు లోపల మనకి ఎల్పీ నెంబర్ రాబోతుంది. మన కంపెనీ ఎప్పుడు కూడా ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మాత్రమే వర్క్ స్టార్ట్ చేస్తుంది, అప్పుడే సేల్స్ అనేది తీసుకుంటుంది అనమాట. సో మనకి విజయవాడ హైవేలో ఈ మంత్ ఎండింగ్లో కానీ వచ్చే నెల కానీ మనకి వినాయక చవితి తర్వాత కానీ లాంచింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువ ప్రైస్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తర్వాత రేట్స్ అనేది పెరగబోతున్నాయి. ఇవాళ ఒక గజానికి మనం 10,000 పెట్టి తీసుకోవడం వల్ల మనకి 10 లక్షలకే 100 గజాలు వస్తుంది. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వెయిట్ చేయడం వల్ల ఈ 10,000కి దొరికేది కాస్త 20,000 అవుతుంది. అంటే మనకు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే 100 గజాలు వచ్చేది కాస్త 20 లక్షలు పెట్టాల్సి వస్తుంది. అదే డబ్బులు మనం ముందే పెట్టుకుంటే ఇంకా ఎక్కువ ల్యాండ్ని కొనే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ కూడా స్ప్రెడ్ అవుతుంది, చాలా పెద్దగా దాన్ని ప్లాన్ చేస్తున్నారు, మహానగరంగా మారుతుంది.